జీ5 లో సిరయ్య అనే టైటిల్ తో ఉన్న ఒక సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక తమిళ సినిమా, తెలుగు డబ్ కూడా అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమా గురించి అసలు ఎలాంటి ఐడియా కూడా లేకుండే గైస్. అంటే ఇలాంటి ఒక సినిమా వస్తుందనేది తెలియదు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా నేను చూడలేదు. ఏదో అలా జీ5 ఓపెన్ చేసా, ఈ సినిమా కనిపించింది, సినిమా చూడడం స్టార్ట్ చేసా అంతే. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యేదాకా ఒక 5 సెకండ్స్ కూడా సినిమా నాకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు గైస్. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎంగేజింగ్ గా ఉంది అండ్ అంతే ఎమోషనల్ గా కూడా అనిపించింది. సో మరి ఇంతకీ మూవీ స్టోరీ ఏంటంటే, మన హీరో ఒక కానిస్టేబుల్. మరి మన కానిస్టేబుల్ కి ఒక రోజు ఒక అక్యూస్ ని కోర్టుకి తీసుకెళ్లే డ్యూటీ అయితే వేస్తారు. మరి ఆ అక్యూస్ ని కోర్టుకి తీసుకెళ్లే దారిలో ఆ అక్యూస్ బ్యాక్ స్టోరీ మొత్తం కూడా మన కానిస్టేబుల్ వింటాడు. మరి ఆ బ్యాక్ స్టోరీ విన్న తర్వాత ఏం జరిగింది, ఫైనల్ గా ఆ అక్యూస్ ని కోర్టుకి తీసుకెళ్లాడా లేదా అనేది మీరు ఈ సినిమాలో చూడండి. ముందుగానే చెప్పినట్టు సినిమా స్టార్ట్ చేయడమే లేట్ గైస్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా సినిమాను ఒక్కసారి కూడా పాజ్ చేయలేదు. అలాగే ఒక 5 సెకండ్స్ కూడా సినిమాని ఎక్కడ నేను ఫార్వర్డ్ చేయలేదు. అంటే ఓటీటీలో సినిమా చూసేటప్పుడు ఒక సాంగ్ వస్తే మనం ఫార్వర్డ్ చేస్తాం కదా, అలాంటిది కూడా ఇందులో జరగలేదు. అంటే సాంగ్స్ లేవని కాదు, సాంగ్స్ ఉన్నాయి, కాకపోతే స్టోరీతో పాటు ముందుకు వెళ్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఈ సినిమాలో ఇమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి గైస్. అంటే మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, లవ్ స్టోరీ వర్కౌట్ అయింది, ఇటు మనం కానిస్టేబుల్ కి కనెక్ట్ అవుతాము. ఇలా 1, 2 అని కాదు, సినిమా మొత్తం కూడా ఇమోషన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సినిమా అంతా ఒకవైపు, ఆ క్లైమాక్స్ ఒకవైపు. అంటే స్టార్టింగ్ నుంచి ఆ ఇమోషన్స్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ సడన్ గా క్లైమాక్స్ తో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అంటే ఆ ఇన్సిడెంట్ చెప్తే ఇప్పుడు రివీల్ చేసినట్టు అవుతుంది, కానీ మీరు సినిమా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సినిమాలో అందరి పర్ఫార్మెన్సెస్ అనేవి చాలా బాగున్నాయి, కానీ ఆ అమ్మాయి పేరు నాకు తెలీదు. ఆ అమ్మాయి మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది భయ్య. మరి సినిమా నాకైతే చాలా నచ్చింది. జీ5 లో తెలుగులో అవైలబుల్ ఉంది. చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. లైక్ ఆల్రెడీ మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి.